కుట్లు పడ్డాయి. లోకల్ అనస్థీషియా ఇచ్చి అక్కడ కుట్లు చేయడం జరిగింది. డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి సూచించారు. నేరు అంటే ఈరోజు గుడివాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉండాలి, కానీ రేపటికి వాయిదా పడింది. ముఖ్యమంత్రి జగన్పై దాడితో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా వైఫల్యం వల్లే జగన్పై అటాక్ జరిగిందనే మాట వినిపిస్తోంది. అక్కడ సెక్యూరిటీ సిబ్బందిని మార్చే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం వేట ప్రారంభించారు పోలీసులు. దాడి జరిగిన సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అయితే ఎందుకు విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనే అంశానికి సంబంధించి ఇప్పుడు లోతైన దర్యాప్తు జరుగుతోంది. నిందితుల్ని గుర్తించేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ ఘటనను ఖండించారు. హింసకు తావులేదు అంటూ కూడా ఈ ఘటనకు సంబంధించి వాళ్ళందరూ రియాక్ట్ అవుతున్న విజువల్స్, ఇన్ఫాక్ట్ సోషల్ మీడియాలో వాళ్ళందరూ కూడా ఈ ఘటనను ఖండిస్తున్న పరిస్థితి విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్కు అక్కడ లోకల్గా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరిన పరిస్థితి. ఆన్ ద అదర్ హ్యాండ్ మరోపక్క మీరు చూస్తున్నారు విజువల్స్లో మీరు చూడొచ్చు. మరోపక్క విజువల్స్లో నిన్న రాత్రి విజయవాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఆయన వెళుతూ ఉండగా ప్రజలకు అభివాదం చేసుకుని వెళుతున్న సందర్భంలో ఒక గుర్తు తెలియని దుండగులు ఆయనపై రాయితోని దాడి చేశారు. అదొక బాల్ కింద చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, వస్తువు ఏదైనప్పటికీ ఆయనకి గాయం జరిగింది. ఆ గాయంతో 3 కుట్లు పడ్డట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే గాయం తగిలిందో, ఎందుకంటే ఎప్పుడైతే ఆ వస్తువు ఆయన నుదుటికి తగిలిందో వెంటనే అక్కడ రక్తం బొటబొట కారడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయిన తర్వాత ఒక క్లాత్ని ఆయనకి ఇచ్చారు. దాంతో ఆయన అలా దాన్ని అద్దె పెట్టుకుని ఉన్నారు. దాంతో కాస్త ఆ రక్తం కారడం ఆగింది. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని కిందకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అంటే బస్సు మీద ఏర్పాటు చేసిన ర్యాంప్ నుంచి ఆయన కిందకి దిగి బస్సులోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళుతున్నప్పుడు ఆయనతో పాటు డాక్టర్లు వెళుతూ ఉంటారు. డాక్టర్స్ కావచ్చు, కాన్వాయ్లో డాక్టర్స్ కూడా ఉంటారు. అయితే వెంటనే డాక్టర్స్ అలర్ట్ అవ్వడం జరిగింది. దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి అని చూసారు. ఒకసారి విజువల్లో మీరు చూస్తున్నారు. గాయం అయినప్పుడు విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే గాయమైందో డాక్టర్లు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిన తర్వాత అక్కడ చిన్న ఒక స్టిక్కర్ అంటూ ఉంటాం, లేకపోతే ఒక ప్లాస్టర్ లాంటిది అంటూ ఉంటాం, అంటే మన వాడుక భాషలో చెప్పాలంటే కనుక అక్కడ అతికించడం జరిగింది. దాంతో కాస్త కంట్రోల్ అయినట్టు అనిపించింది. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయనకి 3 కుట్లు పడ్డ పరిస్థితి. ఆ సందర్భంలో ట్రీట్మెంట్ ఇస్తున్న సందర్భంలో కూడా సోషల్ మీడియాలో కనుక మీరు గమనిస్తే ఆయన అక్కడ హాస్పిటల్ సిబ్బందితో సెల్ఫీ దిగిన విజువల్ కూడా ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఆ ట్రీట్మెంట్లో భాగంగా ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 కుట్లు పడ్డ పరిస్థితి. అయితే డాక్టర్లు సూచించారు ఈరోజు మీరు రెస్ట్ తీసుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈరోజు గుడివాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జరగాల్సి ఉండింది. కానీ ఎప్పుడైతే ఈ ఘటన జరిగిందో, ఈ ఘటన తర్వాత పోలీసులు ముఖ్యంగా భద్రత విషయంలో కావచ్చు, అట్ ద సేమ్ టైం అనారోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం గుడివాడలో ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి బ్రేక్ ఇచ్చారు. ఈరోజు ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారు ముఖ్యమంత్రి జగన్. ఆ తర్వాత రేపు అంటే ఈరోజు గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర రేపటికి వాయిదా పడింది. రేపు ఆయన బస్సు యాత్ర కొనసాగుతోంది. అయితే ఇదే అంశానికి సంబంధించి ఒకసారి విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న రాత్రి ఘటన ఎలా జరిగిందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఆయన విజయవాడ నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రలో వెళుతూ ఉండగా ముఖ్యంగా ఒక కోట్ల దగ్గర 55 నాట్ రాంగ్ ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్ దగ్గర ఆయన అక్కడికి వచ్చే సమయానికి కాస్త పవర్ పోయిందనే మాట కూడా అక్కడ వినిపిస్తోంది. దాంతోపాటు అటుగా వచ్చినప్పుడు ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే దాదాపు 20 నుంచి 25 అడుగుల వరకు ఉంటుంది ఆ బస్సు హైట్. ఎస్, ఆ విజువల్లో మీరు చూస్తున్నారు. అది కోసం ఒకసారి క్లోజ్లో చూసే ప్రయత్నం చేసినప్పుడు అంత హైట్లో ఉన్నప్పుడు కింద నుంచి అంత ఫోర్సుతో ఎవరు విసరగలిగారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్తున్నప్పుడు ఒకసారి మీరు చూడొచ్చు. సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన విజువల్స్ని మీకు చూపిస్తున్నాం. ఇన్ఫాక్ట్ అది ఇంకా క్లోజ్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అక్కడ జనసందోహం ఉన్న నేపథ్యంలో అంత దగ్గరగా ఎవరు రాగలిగారు? ఎందుకంటే మీరు చూస్తే బస్కి ముందు ఫేజ్ ఒకటి ఉంది, అంటే ఫేస్ కాస్త దూరంగా ఉందనే చెప్పుకోవాలి. ఎవరో పక్క నుంచి అంటే బస్సుకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరో రాయి వీశారు. వెంటనే ఆయన ముఖాన్ని ఇలా చాటేశారు. అంటే రాయి తగిలిందని తెలిసింది, అంటే వస్తుంది ఏదో
ఏదో ఒక వస్తువు వస్తోంది అని చెప్పి భావించినట్టుగా మనం అక్కడ అనుకోవచ్చు. అలా తగిలిన వెంటనే కూడా ఆయన వెంటనే వెనక్కి వెళ్ళిపోయారు. ముఖాన్ని కాస్త అలా వెనక్కి సరి చేసుకున్న పరిస్థితి. అయితే ఆ తర్వాత ఎందుకంటే అంటే చాలామందికి ఈ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైతే గాయం తగులుతుందో వెంటనే అంత ఇంపాక్ట్ అనిపించదు, ఆ నొప్పి అంతగా వెంటనే అనిపించదు. ఏదో తగిలిందే, ఏదో ఇబ్బందిగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది, కాస్త తిమ్మిరెక్కినట్టు. అంటే గాయం వెంటనే మనకి నొప్పి కాదు, అదేం తెలియదు. సో నిన్న కూడా అటువంటి సిచ్యువేషన్. ఎప్పుడైతే గాయం తగిలిందో ఏదో ఒక చిన్నదే తగిలింటుంది అనుకున్నారు. కానీ ఒక్కసారి ఆయన చేయి పెట్టి చెక్ చేసుకున్నప్పుడు గాయం అయ్యిందని తెలిసింది. వెంటనే అక్కడ ఒక క్లాత్ ఇచ్చి ఆయనకి ఆ బ్లడ్, ఎందుకంటే రక్తం కారుతూనే ఉంది, కారుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే ఇగో ఇక్కడే ఎస్ ఏదో తగిలింది అని ఆయన చూసుకున్నప్పుడు అప్పుడు అదుగు ఆ విజువలే. వెంటనే అక్కడున్న సిబ్బంది ఒక క్లాత్ని ఇచ్చి ఆయన అద్దె పెట్టి ప్రయత్నం చేశారు. ఎందుకంటే రక్తం బటపట కారుతూనే ఉందనే సమాచారం అయితే మనకు అందుతోంది నిన్న జరిగిన ఘటన బట్టి చూసుకుంటే. ఎందుకంటే క్లోజ్ ఫ్రేమ్లో కూడా ఆయన రక్తం కారినప్పుడు కనుబొమ్మల దగ్గర ఆ రక్త మరకలు మనం చూడొచ్చు. అయితే ఎప్పుడైతే ఘటన జరిగిందో ఆ వెంటనే సిబ్బంది అలర్ట్ అయ్యారు. మొత్తం ఆయన చుట్టూత సెక్యూరిటీ ఫోర్సెస్ ఆయన్ని చుట్టుముట్టాయి, కిందకి తీసుకువెళ్ళిపోయారు. కిందకి తీసుకువెళ్ళడానికి ట్రీట్మెంట్ ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రి నుంచే వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి జగన్ పై దాడికి సంబంధించి కొన్ని రియాక్షన్స్ వస్తున్నాయి. రియాక్షన్స్ చూద్దాం. సీఎం గారికి నుదురు మీద గాయం అయిందండి. ఆ గాయాన్ని మేము క్లీన్ చేసి సరి చేసామండి. అది ఎన్ని కుట్లు పడ్డాయి? 3 కుట్లు పడ్డాయి సార్. అది కంటికి కంటికి దాకా వెళ్ళలేదండి. అది ఒక ట్రయాంగులర్ షేప్ ఈ కట్ అండి, అది ట్రయాంగిల్ షేప్లో కట్, ఈచ్ 1 సెంటీమీటర్ ఈచ్ సైడ్. రేపు సార్ యొక్క దీన్ని పట్టండి, మా వాపది నొప్పి తగ్గితే సార్ కంటిన్యూ చేయొచ్చు. అది సార్ చెప్పు. అంటే మరి కుట్లు ఉన్నాయి కాబట్టి సార్ దాని మీద ఒత్తిడి లేకుండా చూసుకోవాలి సార్. సార్ అంటే మనం ఒక నుదురు మీద గాయం రిపేర్ చేస్తున్నామండి. కన్ను మీద కంప్లైంట్ ఏం చెప్పలేదు సార్. ఈ రోజున శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేసిన ప్రతిపక్ష నాయకులు, టీడీపీ నాయకులు, ఇంకా ఎవరెవరు ఉన్నారో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. చేతగాని చావలేని సన్నాసులందరూ కలిసి వాటమి భయం పట్టుకొని ఓడిపోతామని డిక్లేర్ అయ్యి విజయవాడ గడ్డేదల బాబుగాడి సొమ్ములాగా విజయవాడ గడ్డకు వస్తే జనాలు ఎవరో రారు అని ఊహించుకున్న వాళ్ళు ఇవాళ విజయవాడ నడిబొడ్లో జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టిన తీరు చూసి చంద్రబాబు నాయుడు అనుకో వీళ్ళందరూ కూడా ఉలిక్కిపడిన సందర్భం మనందరం కూడా చూసాం. ఆ కడుపు మంటతోనో అసూయతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పైన దాడి చేశారు. ఎంత దారుణం అంటే అది కొంచెం కిందకో పక్కకో తగిలితే పరిస్థితి ఏంటి ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో విమర్శ ప్రతి విమర్శ ఉండొచ్చులే, కానీ ఇలాంటి దాడులు, భౌతికంగా దాడులు చేయాలనే భావం కల్పించిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారని చెప్పాల్సిందే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా రాజకీయ కోణం మీరు బాగా పరిశీలించండి, ఏ నాడు కూడా స్వచ్ఛందంగా రాజకీయాలు చేసిన వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. ఇలా అల్లరి మోకల్ని, మరి రౌడీ షీటర్లని ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించి ఇవాళ మరి సింగనగర్ ఆ ప్రాంతాల్లో ఆయన పైన దాడి చేయడం అంటే చాలా